హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వాతి రాయల, మీ వెంకటగిరి అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మా మేనకోడలి ఫంక్షను మదర్స్ డే రోజే జరిగిందండి. అనుకోకుండా ఆ రోజునే డేట్ ఫిక్స్ చేశారు. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాను. చూడండి, పాపనైతే ఫస్ట్ కూర్చోబెట్టి మా మదర్ వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టారు. ఎందుకంటే ఈ పాప మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. మా పెద్దమ్మ అయితే ఇప్పుడు లేరు కాబట్టి, తర్వాత మా మదరే సెకండ్ నాయనమ్మ కాబట్టి మా అమ్మ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ ఇప్పించారు. ఇప్పుడైతే మా బాబాయ్ పిన్ని మా అమ్మ తర్వాత అనమాట, తను ఎల్లో శారీ ఆవిడ. సో వాళ్ళని కూర్చోబెట్టారనమాట. మా వదిన మా చెల్లి ఫొటోస్ దిగుతున్నారు. తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి మా అక్క అయితే పసుపు గంధం పెట్టి ఇన్వైట్ చేస్తుంది ఒక్కొక్కళ్ళని. తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారనమాట. తర్వాత ఇదిగోండి, ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే మా మామయ్య అత్తయ్యది, మా పిన్ని బాబాయిది, ఇంకొక పిన్ని బాబాయిది 3 మెంబర్స్ది ఈరోజు 3 పెయిర్స్ది ఈరోజు మ్యారేజ్ డే అనమాట. ఇక వాళ్ళందరినీ విష్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి, వాళ్ళిద్దరే ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు కూర్చున్నారు చూడండి, మా పిన్ని మా అత్త అనమాట. వచ్చి అందరూ మదర్స్ డే విషెస్ చెప్పుకుంటున్నాము ఒకళ్ళకొకళ్ళం. అలాగే వీళ్ళిద్దరికి ఇంకొక పిన్ని రాలేదు. సో వీళ్ళిద్దరికీ అందరూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎందుకంటే మార్నింగే వచ్చేస్తుంది కదా గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్స్లో ఎవరిది పెళ్లి రోజు, ఎవరిది బర్త్డేస్ అని. సో ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి అందరము సరదాగా వాళ్ళకి విష్ చేస్తున్నాము. అలాగే మా సిస్టర్స్ అందరం కూడా ఒకళ్ళకొకళ్ళము హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకుంటున్నాము. ఇదిగోండి, తనేమో నా చెల్లి, తనకి చెప్తున్నాను. అలాగే అక్కడున్న మన చెల్లికి కూడా చెప్పు అంటున్నాను. తనేమో మా మామయ్య విషెస్ చెప్తున్నారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటున్నారు. నేనైతే మార్నింగ్ మదర్స్ డే చెప్పాను కానీ పిన్నా పెళ్లి రోజు చెప్పలేదు. ఇదిగో విన్నా, నా తరఫున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని నేనే అండి చేయి పట్టుకొని చెప్తున్నాను. నవ్వుతుంది మా పిన్ని. మా మదర్ తర్వాత అనమాట ఈవిడ. మా మామయ్య అయితే ఇక అందరితో పాటు కూర్చొని సరదాగా గడుపుతున్నాడు. తనేమో మా అక్క అనమాట. మా మామయ్య పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. తర్వాత ఇప్పుడేమో మా అన్నయ్య వదిన, ఇంకొక అన్నయ్య వదిన అనమాట. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొక పెద్దనాన్న కొడుకు వైట్ షర్ట్ మా అన్నయ్య వదిన. వీళ్ళిద్దరూ బ్రదర్స్ అవుతారనమాట, సేమ్ ఫ్యామిలీ నుంచి వీళ్ళిద్దరూ. అలాగే ఇప్పుడు ఉండేదేమో మా అన్నయ్య చెల్లి, అన్న చెల్లెళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది. మా చెల్లికేమో 2 ఆడపిల్లలు, అన్నయ్యకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలాంటి అకేషన్స్ అప్పుడే, మన ఫంక్షన్ ఉన్నప్పుడు. కాకపోతే చాలా టెన్షన్ పడిపోయింది మా వదిన అయితే, ఎలా జరుగుతుంది, ఎవరెవరు వస్తారు ఏంటని. మొత్తానికి అందరం సందడి చేసాము. ఎందుకంటే మొత్తం మేము 11 మెంబర్స్ సిబ్లింగ్స్ అనమాట, అక్క చెల్లెల పిల్లలం అందరము. దాంట్లో ఒక 5-6 మెంబర్సే గ్యాదర్ అయ్యాము. మిగతా వాళ్ళు రాలేదు. ఇప్పుడైతే చూడండి, అందరినీ నేను బాగానే తీశాను. నా ఫోన్ ఎవరికో ఇచ్చి నన్ను తీయమన్నాను అనమాట. ఇలా రివర్స్లో తీశారు. బట్ ఎనీవే వీడియోలో మాత్రం పెట్టాలని చెప్పి నేను ఇలాగే సైడ్కి పెట్టేస్తున్నాను. నేను వెళ్ళాను అనమాట. నేను మా చెల్లి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టిందండి మా వదిన అయితే. మేనత్తలు అందరూ కూర్చోండి పాప పక్కన అని చెప్పని అలా కూర్చోబెట్టి అందరినీ వీడియోస్ తీపిచ్చింది దగ్గరుండి. అందరినీ పదండి పదండి అని. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మా పెద్దమ్మ అన్నమాట ఈవిడ. మా పెద్దమ్మ చాలా యాక్టివ్ పర్సన్ అండి. వాళ్ళ కూతురికి చూడండి ఎలా పెట్టేస్తుందో. ఫస్ట్ వాళ్ళ కూతురికి పెట్టింది, తర్వాత మా అందరికి కూడా ఒక్కొక్కరు తినండి తినండి అని పెట్టేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంత వయసు వచ్చినా కూడా యాక్టివ్నెస్ అయితే తగ్గలేదు. ఇక మా సిస్టర్స్ అందరం నవ్వుతున్నాము, పెద్దమ్మ ఏంటి ఇలా పెట్టేస్తున్నావని. ఇక నన్ను కూడా ఒకళ్ళు తీయండి అబ్బా వీడియో అని చెప్పని వీడియో తీపించుకుంటున్నాను అనమాట. నేను వీడియోలో ఉన్నానని. ఇప్పుడు అండి అసలు సందడి. మా వదిన అయితే కేక్స్ తెప్పించి మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఇక అందరినీ కూర్చోబెట్టాం చూడండి. కింద కూర్చున్న వాళ్ళందరం పాపకి మేనత్తలు అవుతామన్నమాట. పాపకి మేనత్తలం అవుతాము. మేమందరం కింద కూర్చున్నాము. పైన కూర్చున్న వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా వదిన తరపు రిలేటివ్స్ వాళ్ళందరూ పైన నుంచున్నారు స్టేజ్ పైన. మా అమ్మని
మా వదిన వాళ్ళ మదరు, మా అత్తమ్మ ముగ్గురిని కూర్చోబెట్టారు వదిన సీట్లో. అయితే మిగతా వాళ్ళందరూ వెనకాల నుంచున్నారు. ఇక్కడ మా మామయ్య చూడండి ఎంత సందడి చేస్తున్నాడో. తనుంటే మాత్రం ఎక్కడుంటే అక్కడ సందడేనండి. మా మామయ్య అందరితో మాకు పూల వర్షం కురిపించాడు అనమాట. మనకంటూ ఒక రోజు ఉండి దాన్ని ఇలా సందడిగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా మెమరబుల్ డే అయిపోయింది అనమాట మాకు ఇది. లాస్ట్ టైం కూడా అనుకోకుండా తన హాఫ్ శారీ ఫంక్షన్ రోజు రాఖీ పండగ అనమాట, అప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. ఇక అందరము హ్యాపీ మదర్స్ డే అయితే కేక్ కట్ చేసేసారు కదండి. ఇక అందరూ ఒకరికొకళ్ళని తినిపించుకుంటున్నాం అనమాట. హ్యాపీ మదర్స్ డే అని చెప్తున్నాము. ఇక్కడైతే మా అక్క మా బాబీకి పెడుతూ ఉంది. ఇక ఒకళ్ళకొకళ్ళం అండి అందరం పెట్టుకున్నాము. మదర్స్ డే అని, వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి వాళ్ళకి పెళ్లి రోజు అని అందరం అలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట. తర్వాత 1 by 1 ఇదిగోండి మా అక్క అయితే స్వీట్స్ పెడుతుంది, పెట్టి విషెస్ చెప్తుంది. ఇక ఫుడ్ దగ్గరకు వచ్చామండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది టేస్ట్. వేరే వాళ్ళు పెట్టుకొస్తే నేను వీడియో తీస్తున్నాను. అపోలో ఫిష్, ఎగ్ బజ్జీ, గారె, బ్రెడ్ హల్వా, జున్ను, చికెన్, మటన్, గోంగూర మొత్తం అన్నీ పెట్టారు. మీకు చాలా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. తర్వాత అయితే ఇంకా ఇంటికి ఇదిగోండి మా బుజ్జి తల్లి ఇంటికి వెళ్ళిపోయే టైం అయింది. కిందకు వచ్చేసిన తర్వాత సెల్లార్లో కొన్ని పిక్స్ దిగాము. మదర్స్ డే కదా, మా మదర్ని పెట్టుకొని. తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్. ఇదైతే సిస్టర్స్ ఫోటో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.